హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీడియో చూసే ముందు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి ఏ బ్యాంగిల్స్ నచ్చాయో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈ గాజులు కనుక ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. దానికి గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేశాను. థ్రెడ్ ర్యాప్ చేసుకునేటప్పుడే నీట్గా ర్యాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ చూపించే విధంగా గ్లూ పెట్టండి. పెట్టాక డ్రాప్ షేప్ కుందన్స్ని ఇలా నేను చూపించే విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్లూ పెట్టి అక్కడ స్మాల్ సైజ్ రౌండ్ కుందన్ని పెట్టుకోండి. గ్లాస్ కుందన్స్ అన్నమాట ఇవి. ఇలా నేను చూపించే విధంగా బ్యాంగిల్ మొత్తం పెట్టుకోండి. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా నీట్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక నేను చూపించే విధంగా ఈ డ్రాప్ షేప్ కుందన్స్కి మిడిల్లో B7000 గ్లూని పెట్టుకోండి. పెట్టుకున్నాక అక్కడ 3mm రౌండ్ షేప్ కుందన్స్ని స్కై బ్లూ కలర్ తీసుకొని స్టిక్ చేయండి. బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను ముందుగా చేసి పెట్టుకున్నాను. బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది అన్నమాట దాని లుక్ అనేది. ఇక్కడ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. నేను చూపించే విధంగా గ్లూ అనేది పెట్టండి. పెట్టాక ఇక్కడ స్మాల్ సైజ్ రౌండ్ షేప్ కుందన్స్ని నేను చూపించే విధంగా 2 కుందన్స్ని స్టిక్ చేయండి. ఇలా 1 by 1 స్టిక్ చేసుకోండి. బ్యాంగిల్ మొత్తం నేను చూపించే విధంగా ఇలా స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి B7000 గమ్మును తీసుకొని ఒకదాన్ని వదిలి ఒకదానికి గమ్ అనేది పెట్టండి మిడిల్లో. ఈ కుందన్స్కి మిడిల్లో గమ్ అనేది పెట్టి అలా స్టిక్ చేసుకోండి. గాజు మొత్తం కంప్లీట్ అయ్యాక దాని లుక్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఒకదాన్ని వదిలి ఒకటి కుందన్స్ పెట్టుకున్నాను. ఈ బ్యాంగిల్ వచ్చి కూడా 4 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ అన్నమాట. ఇక్కడ నేను చూపించే విధంగా స్కై బ్లూ కలర్ థ్రెడ్ని ర్యాప్ చేసుకోండి నీట్గా. ఆ తర్వాత 4x4 స్క్వేర్ షేప్ కుందన్స్ని ఇలా స్టిక్ చేయండి. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా నీట్గా స్టిక్ చేసుకోండి. ఇలా సరి చేసుకోండి, మధ్యలో స్ట్రైట్గా వస్తాయి. నేను చూపించిన విధంగా సరి చేసుకుంటే స్ట్రైట్గా వస్తాయి. బ్యాంగిల్ కంప్లీట్ అయ్యాక దాని లుక్ అనేది ఇలా ఉందన్నమాట. ఈ బ్యాంగిల్ వచ్చేసరికి 6 కట్ ఫ్లాట్ బ్యాంగిల్. ఈ బ్యాంగిల్కి వచ్చేసరికి గోల్డ్ కలర్ థ్రెడ్డే ర్యాప్ చేసుకున్నాను. దీనికి ఇలా గ్లూ నేను చూపించే విధంగా బ్యాంగిల్ మొత్తం గ్లూ పెట్టుకొని వైట్ కలర్ స్టోన్ చైన్ని ఇలా స్టిక్ చేసుకోండి. నీట్గా రౌండ్గా ఇలా స్టిక్ చేయండి. మళ్ళీ ఇంకొక లైన్ వైట్ కలర్ స్టోన్ చైన్ తీసుకొని దాని పక్కనే ఇలా స్టిక్ చేయండి నీట్గా. ఇలా అటు ఇటు ఏలు పెట్టి ఇలా సర్చ్ చేసుకోండి, నీట్గా వస్తుంది వంకర పోకుండా. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ అయ్యాక అటు లుక్ అనేది ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి నేను బ్యాంగిల్స్ని ఎలా వేసుకుంటున్నానో చూపిస్తున్నాను అన్నమాట, ఎలా సెట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక హ్యాండ్కే వస్తుంది అన్నమాట మొత్తం సెట్. మనం 2 హ్యాండ్స్కి కావాలంటే 2 హ్యాండ్స్కి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒక హ్యాండ్కే తయారు చేసుకున్నాను.
మనం కావాలనుకుంటే ఇలా సింపుల్గా కూడా బిగ్ సైజ్ మధ్యలో మిడిల్లో వేసుకొని అటు ఇటు ఈ స్క్వేర్ షేప్ కుందన్ గాజుల్ని వేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు సింపుల్గా వేసుకోవాలనుకుంటే. ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు అనమాట ఈ సెట్ అనేది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మీరు రావాలని కోరుకుంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్లో మీకు ఏ బ్యాంగిల్ నచ్చింది, ఏ మోడల్ నచ్చింది అనేది కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఈ బ్యాంగిల్ సెట్ అనేది నేను ఈ శారీ మీదకి తయారు చేసుకున్నాను. ఈ స్కై బ్లూ కలర్ శారీ మీదకే నేను తయారు చేసుకున్నాను ఈ శారీ పిన్ను, ఈ బ్యాంగిల్స్ అనేది. చూశారు కదా, ఈ శారీ ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి.